ఈయన ఇట్లా అంటాడు, ఆయన అట్లా అంటాడు, ఆయన అట్లా అంటాడు. ముగ్గురు 3 రకాలుగా అంటారు ట్రయాంగిల్లో. మరి నిజంగా ఏది నమ్ముదాం మనం? ఏది నమ్ముదాం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఈ ఒకటే పేపర్లో కేటీఆర్ ఒక మాట మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడతాడు, కవితమ్మ ఒక మాట మాట్లాడుతుంది, బండి సంజయ్ అని ఒక మాట మాట్లాడుతాడు. ముగ్గురు చదివినం చూడు, ముగ్గురు చదివినం. ఎంత నీచం ఇది చెప్పుర్రి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. అంటే ఎవరిని నమ్ముదని చెప్పు మనం? ఎవరిని నమ్మాలా? నిజం అనేటటువంటిది ఎక్కడ దాగి ఉన్నది? వరద నీళ్ళే లేనప్పుడు కమిటీ ఎందుకు అని కేటీఆర్ అంటాడు. మీ తప్పులు సరిదిద్దడానికే ఢిల్లీకి వచ్చినా అని రేవంత్ రెడ్డి అంటాడు. మీటింగుల్లో జరిగిందేంటి చెప్పండి అని బండి సంజయ్ అని అంటాడు. ఇక మల్లన్న నీళ్లు వెంకన్న దాకా తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు అంటాడు. ఇక మరి ఈ అమ్మంటది ఏమంటది, రేవంత్ ఉత్తమ్ గోదావరి జలాలను చంద్రబాబు చేతుల్లో పెట్టిండ్రని కవితమ్మంటది. మరి ఈ ట్రయాంగిల్ గేమును మనం ఏ విధంగా చూద్దాం, మరి ఏ విధంగా మరి ప్రజల్లోకి తీసుకుపోదాం అనేటటువంటిది ఆలోచించవలసిందిగా కూడా ప్రజానీకాన్ని కోరుతా ఉన్నా.